న్యూస్. ది గుంటూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ ఎన్నికలలో బీజేపీ టీడీపీల మధ్య గట్టి పోటీ నెలకొంది. నవ్యాంధ్రలోని 13 జిల్లాలలో ఉత్తమమైన బ్యాంకుగా అభివృద్ధి చెందిన ఈ బ్యాంక్ చైర్మన్ ఎన్నికలలో నువ్వా నేనా అనే రీతిలో ఇరు పార్టీల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. బుధవారం నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా బీజేపీ టీడీపీ నాయకులు బ్యాంకు కార్యాలయం వద్ద స్వల్ప ఘర్షణకు దిగారు. దీనితో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. దీంతో బ్యాంకు వద్ద ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో పార్టీల నాయకులు సరిదిద్దుబాటు చర్యలు చేపట్టారు. సతీ వియోగంతో బాధపడుతున్న నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావును బుధవారం హోంమంత్రి చినరాజప్ప పరామర్శించారు. చంద్రమౌళి నగర్లో ఎంపీ నివాసంలో రాయపాటి లీలాకుమారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాయపాటి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అందరికీ ఆప్తుడిగా ఉండే రాయపాటి త్వరగా ఈ బాధ నుండి తేరుకొని ప్రజలకు మరింత సేవ చేసేందుకు ముందుకు రావాలని హోంమంత్రి ఆకాంక్షించారు. అమ్మేశారండి 40 ఎకరాలు పెంచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ టీచర్ల ఫెడరేషన్ 18వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 22 నుండి 24 వరకు LEM స్కూలులో నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ తెలిపారు. బుధవారం ఒక హోటల్లో మహాసభల గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ నాణ్యమైన విద్యా విధానం రూపకల్పనకు ఏపీటీఎఫ్ గత 69 సంవత్సరాలుగా నిర్విరామంగా కృషి చేస్తున్నదని అన్నారు. ఈ మహాసభలలో విద్యా విధానంలో నూతన ఒరవడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారని ఎమ్మెల్సీ రామకృష్ణ వెల్లడించారు. అందరూ వచ్చాడు చూడండి. వారు పంపించినటువంటి ప్రతిపాదనలు కూడా బహుశా ఆ విద్యా విధానాల తయారీలో తప్పనిసరిగా రిఫ్లెక్ట్ అయ్యి ఉండాలి. మళ్ళా బీజేపీ ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో త్వరలో నూతన విద్యా విధానం అనేటటువంటిది రాబోతా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ డ్రాఫ్ట్ కాపీని కూడా విడుదల చేసింది. నేను కూడా ఒకానొక మీటింగ్లో గుంటూరులో రాష్ట్ర స్థాయి మీటింగ్లో ఏపీటీఎఫ్ నాయకులతో పాటు కూడా పాల్గొనడం జరిగింది. ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, వృత్తి విద్య, అట్లాగే వాళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి కంప్యూటర్ విద్య, ఉన్నత విద్య, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పరిశోధన విద్య, ఇలా అనేకమైనటువంటి అంశాల మీద చర్చలు జరిగినప్పుడు ఏపీటీఎఫ్ నాయకులు మరి మంచి ఆలోచనలతోటి ముందుకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ సూచనలు చేయటం అనేటటువంటి జరుగుతూ ఉంది. ఇవాళ బతకలేనటువంటి వాడు బడిపంతులు అనేటటువంటి నానుడి కరెక్ట్ కాదు. బతక నేర్చినటువంటి వాడే బడిపంతులు అనేటటువంటి స్థాయికి
ఇవాళ ఉపాధ్యాయుడి యొక్క స్థాయి పెరిగింది అని చెప్పారంటే దీని వెనకాల ఏపీటీఎఫ్ లాంటి సంఘాలు చేసినటువంటి కృషి చాలా ఉందని చెప్పవచ్చు. మహాసభల ప్రధానాంశంగా విద్య కార్పొరేటైజ్ అయిపోతుంది. విద్యా కార్పొరేటీకరణ, భారత సమాజంపై దాని ప్రభావం, ఎడ్యుకేషను ప్రైవేటైజ్ అయిపోవటం, దానివల్ల వచ్చేటువంటి పరిణామాలు ఈ సొసైటీ మీద, ఇండియన్ సొసైటీ మీద ఎలా ఉన్నాయనేది మెయిన్ థీమ్గా ప్రధానాంశంగా తీసుకొని ఈ సభల్లో చర్చ జరుగుతుంది. ఉపాధ్యాయుల్ని ఎడ్యుకేట్ చేయడానికి, చైతన్యవంతం చేయడానికి, మరింత మెరుగైనటువంటి ఎడ్యుకేషన్ని వాళ్ళు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత అందించడానికి, భారత సమాజాన్ని, భారత సమాజంలో విద్యారంగంలో జరుగుతున్న మార్పుల్ని వాళ్ళు అవగాహన చేసుకొని దాన్ని ఇంకా మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి తీర్మానాలు చేసి, నిర్ణయాలు చేసి అమలు చేయడం కోసం కృషి చేయడానికి ఈ సభలు జరుగుతున్నాయి. ఈ సభల్ని విజయవంతం చేయమని చెప్పి మేము ఉపాధ్యాయులందరికీ, రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరికీ కూడా ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘ పక్షాన పిలుపునిస్తాం. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. లీలాకుమారి లేని లోటు పూడ్చలేనిది, రాయపాటికి వచ్చిన కష్టం తీర్చలేనిది, ప్రగాఢ సానుభూతిని తెలిపిన ముఖ్యమంత్రి. బ్యాంక్ చైర్మన్ పదవి కోసం రోడ్డెక్కిన బీజేపీ, టీడీపీలు, గెలుపే పరమావధిగా దౌర్జన్యం చేసిన నాయకులు, ఉద్రిక్తంగా మారిన నామినేషన్ల ప్రక్రియ. హాస్టల్స్ మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి, విద్యార్థుల జీవితాలతో ఆటలాడటం మానుకోండి, ప్రభుత్వాలకు సూచించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.